దేశవ్యాప్తంగా కలకలం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. లేటెస్ట్ గా మరో విషయం వెలుగులోకొచ్చింది. డెడ్ బాడీ మాయం చేసి తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు 30 లక్షల డీల్ సెట్ చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఇది కూడా ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. పోలీస్ ఛార్జ్ షీట్లో A2గా ఉన్న దర్శన్ రేణుకాస్వామి మర్డర్ తర్వాత ఆ నేరం తనపై రాకుండా ఉండేందుకు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన నలుగురికి 30 లక్షలు ఇచ్చేందుకు డీల్ సెట్ చేసుకున్నట. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని తన ఫ్రెండ్ దగ్గర ఉంచారట. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ డబ్బుని రికవరీ చేసుకున్నారని సమాచారం. అయితే దర్శన్ ఈ నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని నిందితులను కోరినట్టు దర్శన్ తన వాంగ్మూలంలో చెప్పాడు. దీంతో ఈ విషయం కాస్త బయటకొచ్చి దర్శన్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ అయ్యేలా చేస్తోంది.